అంతరిక్షంలో భూమి తర్వాత మనుషులు జీవించడానికి అవకాశం ఉన్న ఏకైక గ్రహం ఏదంటే అందరూ చెప్పే పేరు మార్స్. దశాబ్దాలుగా మనుషులు ఇక్కడికి ఎన్నో యంత్రాలను పంపి పరిశోధన చేస్తున్నారు. అసలు అక్కడ ఏముంది? అక్కడ మనుషులు బ్రతకడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అక్కడ ఎదురయ్యే సవాళ్ళేంటి అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్స్‌పై మనుషులు జీవించడం సాధ్యమా లేదా అని తెలుసుకోవాలంటే దశాబ్దాల రీసెర్చ్ నుండి మనుషులు మార్స్‌పై ఏం కనిపెట్టారో తెలుసుకోవాలి. మార్స్‌పై ఇప్పటిదాకా ఇండియాతో పాటు 4 దేశాలు, 6 స్పేస్ ఏజెన్సీస్ పరిశోధనలు చేశాయి. దాదాపు 50 మార్స్ మిషన్స్ జరిగాయి. ఈ మిషన్స్ అన్నిటిలో ఎన్నో రోబోట్స్, రోవర్స్ మార్స్‌పై అడుగుపెట్టాయి. మనం పంపిన ఈ రోబోట్స్, రోవర్స్ మార్స్ పైన తిరుగుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను కనిపెట్టాయి. మొదటిగా ట్రేసెస్ ఆఫ్ వాటర్. ఒకప్పుడు మార్స్‌పై భారీ నదులు, సముద్రాలు ఉండేవని సైంటిస్టులు కనిపెట్టారు. అక్కడ ఎండిపోయిన నదీ తీరాలు, నీటి వల్ల ఏర్పడిన రాక్స్ సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటికీ మార్స్‌పై ఐస్ రూపంలో నీరు దాగుండొచ్చని సైంటిస్టులు అంచనా వేశారు. ఇక రెండవది అట్మాస్ఫియర్. మార్స్ పైన గాలి చాలా పల్చగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అంటే మనం అక్కడ నేరుగా శ్వాస తీసుకోవడం అసాధ్యం. మూడవది ఏన్షియంట్ వాల్కెనోస్. భూమి మీద అగ్నిపర్వతాలు ఉన్నట్లు మార్స్‌పై కూడా పురాతన అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మాన్స్. ఈ అగ్నిపర్వతం మార్స్ మీదే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఉంటుంది ఈ అగ్నిపర్వతం. ఇవి మార్స్‌పై మనుషులు కనిపెట్టిన విషయాలు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మార్స్‌పై జీవించడం సాధ్యమా? ఇదే ఎంతో కాలంగా సైంటిస్టుల ముందున్న ప్రశ్న. బట్ ఇది తెలుసుకోవాలంటే మార్స్‌పై ఇంతకుముందు లైఫ్ ఏమైనా ఉందా అని కనిపెట్టాలి. మార్స్ మీద మనలాంటి మనుషులు లేకపోయినా అతి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. దీనికి కారణం ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మార్స్ మట్టిలో కొన్ని కార్బన్ మాలిక్యూల్స్, ఆర్గానిక్ మాలిక్యూల్స్‌ని ఒక రోవర్ కనిపెట్టింది. ఇవి లైఫ్ పుట్టడానికి అవసరమైన బేసిక్ ఫౌండేషన్స్. సాధారణంగా భూమి మీద మైక్రో ఆర్గానిజమ్స్ లేదా యానిమల్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. సో మార్స్ లోపల ఏదైనా లైఫ్ ఇంకా బ్రతికే ఉందా అనే అనుమానం సైంటిస్టులకు ఉంది. ఇక మనుషుల విషయానికి వద్దాం. మనుషులు మార్స్‌పై జీవించాలంటే అక్కడ కొన్ని భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవాలి. మొదటిగా రేడియేషన్. మన ఎర్త్‌కి ఒక రక్షణ కవచం ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ భూమికి ఉన్నట్లు మార్స్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే మన వైపు వస్తున్న సోలార్ రేడియేషన్‌ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరే వైపుకు పంపిస్తుంది. సో దీనివల్ల సూర్యుడి నుండి వచ్చే డేంజరస్ యూవీ రేస్ నేరుగా మన మీద పడవు. బట్ ఎర్త్‌కు ఉన్నట్లు మార్స్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. దీనివల్ల సన్ నుండి వచ్చే డేంజరస్ రేస్ అన్ని నేరుగా పడతాయి. ఇవి మనుషులకు చాలా హానికరం. రెండవది గ్రావిటీ. మార్స్‌పై భూమి కంటే గ్రావిటీ తక్కువ ఉంటుంది. దీనివల్ల మనుషుల బోన్స్, మజిల్స్ వీక్ అయిపోతాయి. మూడవది ఎక్స్‌ట్రీమ్ కోల్డ్. మార్స్‌పై యావరేజ్ టెంపరేచర్ -60 ఉంటుంది. అంటే గడ్డగట్టే చలనమాట. సో హీట్‌తో పాటు, రేడియేషన్‌తో పాటు కోల్డ్ కూడా బోనస్ అనమాట. నాలుగవది డస్ట్ స్టార్మ్స్. మార్స్‌పై కూడా డస్ట్ స్టార్మ్స్ వస్తాయి. నిజానికి ఈ గ్రహం అంతా ఎడారిలాగా డస్టే ఉంటుంది. సో కొన్ని సార్లయితే మార్స్ మొత్తం కొన్ని నెలల పాటు భారీ డస్ట్ స్టార్మ్స్‌తో ఇరుక్కుంటుంది. అప్పుడు సన్‌లైట్ కూడా అందదు. ఇవన్నీ మనుషులకు మార్స్ మీద ఉన్న ఛాలెంజెస్. ఈ సమస్యలన్నిటికీ సైంటిస్ట్ కొన్ని అద్భుతమైన మార్గాలను వెతుకుతున్నారు. మొదటిగా ఆక్సిజన్. అక్కడి గాలి నుండి ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలను ఇప్పటికే టెస్ట్ చేశారు. వీటిని ఆక్సిజన్ జనరేటర్స్ అంటారు. అంటే జనరేటర్స్ ద్వారా కరెంట్ తయారు చేసుకున్నట్లు మనమే అక్కడ ఆక్సిజన్‌ని తయారు చేసుకోవచ్చు. రెండవది అండర్ గ్రౌండ్ హ్యాబిటాట్స్. రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి మనుషులు సర్ఫేస్ పైన కాకుండా అండర్ గ్రౌండ్‌లో పెద్ద గుహల్లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది రేడియేషన్ నుండి అలాగే డస్ట్ స్టార్మ్స్ నుండి కాపాడుతుంది. మూడవది స్పెషల్ సూట్స్. బయటకు వచ్చినప్పుడు ధరించడానికి అత్యంత శక్తివంతమైన స్పేస్ సూట్స్‌ని సైంటిస్టులు తయారు చేస్తున్నారు. ఇవి హీట్ నుండి అలాగే కోల్డ్ నుండి కూడా మనల్ని కాపాడతాయి. నాలుగవది గ్లాస్ హౌసెస్. మార్స్ పైనే అక్కడ మట్టిలోనే మొక్కలు పెంచడానికి ప్రత్యేకమైన గ్లాస్ హౌస్‌లను డిజైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొంతమంది సైంటిస్టులు ఇంకొక అడుగు ముందుకేసి టెర్రాఫార్మింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మార్స్ అట్మాస్ఫియర్‌ని మార్చేసి దాన్ని ఇంకొక భూమిలాగా తయారు చేయటం. అక్కడ చెట్లు పెంచి వర్షాలు పడేలా చేసి మనం హాయిగా బ్రతికేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ టెర్రాఫార్మింగ్ అనేది ఒక ఫిక్షనల్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది సక్సెస్ అవుతుందో లేదో ఇంకా తెలీదు. ఈ కాన్సెప్ట్‌లో అట్మాస్ఫియర్‌లోని గ్యాసెస్‌ని, కాంపోజిషన్స్‌ని మారుస్తారు. దీనివల్ల ఓజోన్ లేయర్ లాంటి స్ట్రాంగ్ షీల్డ్స్ ఏర్పడతాయి. సో ఈ కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉన్నా రియాలిటీలో పనిచేస్తుందా లేదా అనేదే డౌట్. ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కష్టమే. సో ఫ్యూచర్‌లో మరింత టెక్నాలజీ అప్డేట్ అయ్యాక ఇది జరిగే అవకాశం ఉండొచ్చు. సో అలా చూస్తే మార్స్‌పై మనుషులు నివసించడానికి కొన్ని వందల ఏళ్లు పట్టొచ్చు కానీ ప్రయాణం మాత్రం ఆల్రెడీ మొదలైంది. సో మార్స్ అనేది ఒక ఎర్రటి ఎడారి మాత్రమే కాదు. ఇది మన భవిష్యత్తు నివాసం అయ్యే అవకాశం కూడా ఉంది. అక్కడ నీరు ఉండొచ్చు, ఖనిజాలున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం అక్కడికి చేరుకొని ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ మాత్రమే. మార్స్‌పై మనుషులు వెళ్ళగలరా?
ఒకవేళ వెళ్తే ఎప్పటికి చేరుకుంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.